వెల్కమ్ టు సాక్షి టీవీ. టీటీఏ కన్వెన్షన్ 2026 మ్యాట్రిమోనల్ ఫోరం గురించి మాట్లాడడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు శ్రీమతి ఉషా రెడ్డి గారు. అలాగే మనతో పాటు ఉన్నారు ఈ రోజు హరిచరణ్ బొబ్బిలి గారు. వెల్కమ్ టు సాక్షి టీవీ సార్. సాక్షి టీవీ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ మ్యామ్. మ్యామ్, ముందుగా మొదలు పెట్టుకుంటే ముందుగా మీ గురించి మరియు టీటీఏ మ్యాట్రిమోనల్ ఫోరం గురించి మీ బాధ్యతల గురించి మా ప్రేక్షకులకు తెలియజేయగలరా? షూర్ అండి, తప్పకుండా. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దెన్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ టుడే. అండ్ ఏంటి అంటే ముందుగా నా గురించి చెప్పాలంటే నా పేరు ఉషారెడ్డి మన్నెం. నేను న్యూయార్క్ నుంచి అండి. అండ్ నేను ప్రస్తుతం టీటీఏలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాను ఫ్రమ్ న్యూయార్క్. అండ్ ఆల్సో ఐఎమ్ డైరెక్టర్ ఫర్ మ్యాట్రిమోనియల్ కమిటీ ఇన్ ద టీటీఏ. సో నా గురించి బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్పాలంటే ఐ హావ్ బీన్ దేర్ విత్ టీటీఏ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ విచ్ ఇస్ ఇన్ 2015. రీసెంట్ గా టీటీఏ సెలబ్రేటెడ్ 10th యానివర్సరీ అండ్ దెన్ సేవా డేస్ ఇన్ హైదరాబాద్. చాలా గ్రాండ్ గా మీరు అందరూ చూసే ఉంటారు మీడియాలో అండ్ సోషల్ మీడియాలో అండ్ ఎవ్రీథింగ్. సో అండ్ దెన్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ దెన్ బికాస్ నేను ఇంతకు ముందు బిఫోర్ టీటీఏ ఐ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ ఎనీ తెలుగు ఆర్ ఎనీ ఆర్గనైజేషన్స్ ఫర్ దట్ మ్యాటర్. సో ఎందుకు టీటీఏ అంటే లైక్ నేను తెలంగాణ అమ్మాయిని, నాకు తెలంగాణ అంటే చాలా అభిమానం. సో టీటీఏ ఫామ్ అయినప్పుడు మనందరికీ తెలుసు టీటీఏ ఫౌండర్ డాక్టర్ పైలమల్లారెడ్డి గారు. ఈజ్ వెల్ నోన్ ఫిలాంథ్రపిస్ట్ అండ్ దెన్ ఎంటర్ప్రెన్యూర్ ఇన్ అమెరికా. అండ్ దెన్ తెలుగు వాళ్ళు అంటే తెలుగు కమ్యూనిటీ అంటే ఎప్పుడు ముందుంటారు ఎనీ హెల్ప్ చేయడంలో. వి ఆల్ నో, సో హీ డజంట్ నీడ్ అన్ ఇంట్రొడక్షన్. సో ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ అండ్ వీఆర్ ఆల్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. సో ఆయన లాగా మనం కూడా ఏదైనా కమ్యూనిటీకి చేయాలి అని అంటే వీ హ్యావ్ టు బి ఇన్ ద ఆర్గనైజేషన్స్ అని. దట్స్ హౌ ఐ ఎంటర్డ్ ఇన్ టు టీటీఏ. సో ఐఎమ్ సో హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ టీటీఏ అండ్ దెన్ పార్ట్ ఆఫ్ TTA activities from last 10 years in different positions. But adoka like satisfaction anamata, like if you do something for the community, like any activity and participate, and you also build your circle like friends and family. It's like TTA is like more of that, I can say in one word, is an extended family. So Mallaredi garu created as a platform, like it's an extended family. Whatever you need, we have it. So like అంతకు ముందు నాకు ఇల్లు పిల్లలు అండ్ దెన్ చుట్టుపక్కల ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తెలిసి ఉండే, అంతకు తప్ప ఎవరు తెలియదు. బట్ ఇప్పుడు నౌ ఇన్ దిస్ 10 years ఐ మేడ్ సో మెనీ ఫ్రెండ్స్. ఏ స్టేట్కి వెళ్ళినా, అట్లాంటా పోయినా, సియాటల్ పోయినా, లైక్ న్యూ జెర్సీ, న్యూయార్క్, ఎక్కడన్నా ఎనీ స్టేట్ ఇఫ్ యూ గో దట్ ఐ హ్యావ్ ఫ్రెండ్స్. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ దెన్ ఐ కెన్ మేక్ లైక్ extended family. And then I would thank for Tata for that, TTA for that. And yeah, so for your next question, matrimonial gurinchi cheppalante, as a chair, what are my responsibilities ante? So basically matrimony committee enduku anante, we have to make the connections, and major motto entante, we are creating a secure platform for all the Telugu families, whoever is seeking the match in the America and Canada, USA and Canada. Basically USA and Canada lo unna అమ్మాయిలు అబ్బాయిలు హూఎవర్ ఈజ్ లుకింగ్ ఫర్ ఎ మ్యాచ్, వాళ్ళందరికీ మేము ఒక నెట్వర్క్ ని ప్లాట్ఫామ్ ని స్థాపించాలి అన్నది ఇది ముఖ్య ఉద్దేశం అనమాట. యాజ్ ఎ చైర్, వాట్ ఈస్ మై ఐఎమ్ ఓన్లీ ద చైర్ ఫర్ దిస్. ఐ హ్యావ్ ఎ టీమ్ like Haricharan garu is my co-chair, and then we have Supriya Reddy, she is also my co-chair, and then we have Aruna Kranti, she is also co-chair, and then we have Mahesh and Manish also as members. This is all committee and we all work together. We are working hard for everything for this. We are getting ready for the convention. And main objective enti anante, my role is to మేము ఏంటంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అడుగుతున్నాం అందరినీ. we are asking everybody to register, whoever is interested to participate in the matrimony, whoever is looking for the match. So basically all registrations anni we have to privacy is major important because secure ga unchali vatini, and then it's a confidentiality, right? So their personal information. So that is one thing. And also ఇప్పుడు registrations వస్తాయి కదా, అవన్నీ ఏంటంటే వీల్ గెట్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ ఏంటి, ఇప్పుడు మాకు ఒక క్వశ్చన్ ఉందండి అని సోషల్ మీడియాలో అడుగుతారు, ఆర్ వాట్సాప్ లో మెసేజ్ చేస్తారు, లేదంటే ఈమెయిల్ చేస్తారు, అవన్నీ ఉంటాయి కదా. సో వీ హ్యావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ యాజ్ ఎ టీమ్, లైక్ నాట్ ఓన్ మీ అండ్ దెన్ విత్ ద టీమ్. And then we'll segregate all those and then we'll answer them. And also ఇప్పుడు వెబ్సైట్ కూడా ఉంది మ్యాట్రిమోనియల్ కి, సో దాంట్లో కూడా ఎంక్వైరీస్ వస్తాయి అనమాట. దే ఈమెయిల్ అండ్ దెన్ whoever register, we have to validate their profile. అంటే మేము లైక్ వాళ్ళ మెంబరా కాదా, టీటీఏ మెంబర్ అయితే ఇట్స్ అ ఫ్రీ సర్వీస్, ఇఫ్ నాట్
we have to validate and then tell them that, oh, you're not a member, you can register. If they are a member, we will approve their registration. Alantivi untayi. And then ఇంకేంటి we'll all collectively collaborate all these things. All these profiles వచ్చినవన్నీ we have to make it as a template to display in the matrimonial event అన్నమాట. అవన్నీ చేయడము. And then అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే promote this service to the community and asking all Telugu community people to register. సో మేజర్లో ఇక మెట్రిమోనీ అంటే ఏంటి, మనం పెట్టింది ఎందుకంటే మనకు మోర్ అండ్ మోర్ రిజిస్ట్రేషన్స్ రావాలి, మనకు మోర్ డేటాబేస్ బిల్డ్ అవ్వాలి. సో యాజ్ ఎ టీమ్, యాజ్ ఎ చైర్ అలాంగ్ విత్ మై టీమ్, వి వర్క్ టువర్డ్స్ ఆల్ దీస్ మోటివ్స్. సో కమింగ్ టు హరిచరణ్ సార్, మరి ముందుగా మీ గురించి, అలాగే టీటీఏ కన్వెన్షన్ లో మ్యాట్రిమోనియల్ ఫోరం ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? మొదటగా అందరికి సాక్షి టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి అండ్ ఆల్ ద తెలుగు కమ్యూనిటీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ us దిస్ ఆపర్చునిటీ అండి టు టాక్ టు యూ ఆల్ అండ్ దట్ టు త్రూ సాక్షి టీవీ హూ ఆల్వేస్ ఎప్పుడు వాళ్ళు ముందుంటారు మన తెలుగు వారి వాయిస్ ని ప్రజలకు చేర్చడానికి కానీ, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను ప్రమోట్ చేయడానికి కానీ సాక్షి టీవీ వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. థ్యాంక్ యూ ఫర్ దట్, ఫర్ బీయింగ్ అవర్ వాయిస్ అక్రాస్ ద గ్లోబ్. థ్యాంక్ యూ అండి. సో టీటీఏ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఇది ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుందండి. ఈ 11 సంవత్సరాలలో మేము ఎన్నో కార్యక్రమాలు చేశాము. ఇది మాది ఇది వన్ ఆఫ్ ద కన్వెన్షన్ అండి, 3rd or 4th కన్వెన్షన్. సో ఇన్ దిస్ కన్వెన్షన్ when we are doing it, like first 1, 2, 3 కూడా చాలా గ్రాండ్ గా అయ్యాయి. ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీ అండ్ ఎవ్రీథింగ్. సో డ్యూరింగ్ దట్ టైమ్ మాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఏంటంటే, మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు అభివృద్ధి చేస్తున్నారు కదా, ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఈజ్ లైక్ మీరు చూస్తే ఇదివరకు అనేది ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అనేది కదా. సో పెళ్లిళ్ళు ఈ మధ్య యాజ్ యూ నో, లైక్ ఇట్ ఈస్ బికమింగ్ ఎ వెరీ టఫ్ థింగ్ ఫర్ పేరెంట్స్ టు ఫైండ్ ఎ గుడ్ అలయన్స్. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ వాళ్ళను పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ దొరకబెట్టడం చాలా కష్టం అవుతుంది. సో వెన్ వి స్టార్టెడ్ దిస్ టీటీఏ, సో మాకు అనుకోకుండా ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ ఇట్లా పలానా అబ్బాయి ఉన్నాడు, అమెరికాలోనే ఉన్నాడు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి అలాంటి, బికాస్ వీఆర్ ఇన్ టీటీఏ అండ్ వీఆర్ మోర్ యాక్టివ్ ఇన్ ద కమ్యూనిటీ, దెర్ విల్ బి లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి కమింగ్ టు అస్. సో ఆ టైంలో మేము లాస్ట్ ఇయర్ మేము వన్ ఆఫ్ ద ఈ పొలిటికల్ ఫోరం, ఉమెన్స్ ఫోరం తో పాటు మ్యాట్రిమోనీ ఫోరం కూడా ఏర్పాటు చేశాము. చేసినప్పుడు ఏమైందంటే వి గాట్ ఎ హ్యూజ్ రెస్పాన్స్ ఫర్ ద లాస్ట్ ఇయర్. సో ఎట్ దట్ టైమ్ మాకు మోహన్ రెడ్డి పట్లోల గారు ఒక ఏమన్నారంటే, యాజ్ లైక్ వీఆర్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్, విల్ స్టార్ట్ విత్ ఏ మ్యాట్రిమోనీ వెబ్సైట్ అండి. సో వీ ఆల్సో డిడ్ ఏ మ్యాట్రిమోనీ వెబ్సైట్. So from past 3 years, we are doing this matrimonial forum in conventions, and also we are growing up and we started even matrimony website last year. And as part of that, like this is our 4th year doing the matrimonial forum andi. So so mark ఏంటంటే when we want to do the community service, so this is also one of the medium where we want to help our community to grow and also to find their alliances or meet up new families and ఏంటంటే బంధాలను పెంచుకోవడము. అది మీకు తెలిసి ఉంటే మన తెలుగు వారికి కానీ తెలంగాణ వారికి కానీ మనకు ఇది ఏమంటారు, మనం ఈజీగా కలిసిపోతాము, మనము వరుసలు కలిపేసుకుంటాము అలా ఇలా. సో అలాంటప్పుడు మనము ఈ హెల్ప్ చేద్దాము అలయన్సెస్ లో అనే మంచి ఉద్దేశంతో మా ఫౌండింగ్ మెంబర్స్ కానీ మా వాళ్ళు సహకారంతో, వాళ్ళ ప్రోత్సాహంతో ఈ మ్యాట్రిమోనీ ఫోరం ని మేము నడిపిస్తున్నామండి. మరి మేడం ఉషా గారు, ఈ ఫోరం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటి? ఓకే, ప్రధాన లక్ష్యాలు అనంటే ఈ ఫోరం ఎందుకు అనంటే వీ వాంటెడ్ టు క్రియేట్ ఎ స్ట్రక్చర్డ్ కమ్యూనిటీ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే లైక్ తెలుగు పీపుల్ హూ తెలుగు వాల్యూస్, తెలుగు కల్చర్, తెలుగు తెలుగు ఫ్యాన్స్ కి, అంటే ఎవరైతే తెలుగు అమ్మాయి కావాలి, తెలుగు అబ్బాయి కావాలి, మా వాల్యూస్, మా ఇంట్లో కలిసిపోయే అమ్మాయి కావాలి, అలాంటి వాళ్ళందరికీ. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఆబ్జెక్టివ్ అని అంటే ఐ టెల్ యూ వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఈస్. ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు H1 మీద ఒక అబ్బాయి వచ్చారు అనుకోండి, ఇక్కడ తొందరగా ఫినిష్ చేస్తారు, మాస్టర్స్ అయిపోతుంది, జాబ్ వస్తుంది, అక్కడి వరకు ఫాస్ట్ గా అయిపోతుంది. బట్ వెన్ పెళ్లి అనేసరికి అక్కడ ఒక బ్రేక్ పడుతుంది. ఎందుకు అనంటే వాళ్ళకి మెయిన్ నెట్వర్కింగ్ ఉండదు. సో పక్కన వాళ్ళు ఎవరెవరికో చెప్తారు, వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, అరే చూసుకోరా అని, అబ్బాయి అంటే పక్కన ఎవరైనా నేను చూస్తున్నా ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పండి అని అంటారు. అంతవరకే అయిపోతుంది. బికాస్ వాళ్ళు కొత్తగా వచ్చారు, ఆర్ ఇక్కడ ఉండే చాలా మంది ఫ్యామిలీస్ కి కూడా నెట్వర్కింగ్ ఉండదు. మనకేంటంటే
మనం ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నాం కాబట్టి వీ నో సో మెనీ తెలుగు పీపుల్ అండ్ వీ మీట్ ఫర్ ద కన్వెన్షన్స్ అండాలి కాబట్టి మనకు తెలుసు. బట్ ఇలా వాళ్ళకి ఏంటంటే తెలియదు కదా. సో బేసికలీ ఏంటంటే వీ వాంటెడ్ టు క్రియేట్ బిగ్గర్ ప్లాట్ఫామ్, తెలుగు కమ్యూనిటీ బేస్డ్ ప్లాట్ఫామ్, వేర్ లైక్ అమ్మాయిల అబ్బాయిలు రిజిస్టర్ చేసుకున్నప్పుడు దే హ్యావ్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ టు చూస్ ఫ్రమ్. అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళని చూసుకోవచ్చు, వాళ్ళ ఏజ్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్, వాళ్ళ ఆబ్జెక్టివ్ కి తగ్గ వాళ్ళు, ఆర్ వాళ్ళ ఏజ్ కి, ఆర్ వాళ్ళ మేబీ వాళ్ళకి ఏమైనా ప్రిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో అలా ఎందుకంటే వాంటెడ్ టు క్రియేట్ అ బిగ్గర్ డేటాబేస్. ఇంకొకటి ఉంటారు బిజీ ఫ్యామిలీస్ ఉంటారు, రైట్? లైక్ డాక్టర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళందరూ బిజీ ఉంటారు, పొద్దున్నే హాస్పిటల్కి వెళ్తారు వస్తారు, ఆర్ బిజీ ప్రొఫెషన్ ఏదైనా ఉన్నవారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, పెళ్లి చేయాలని ఉంటది, బట్ వాళ్ళకి తెలియదు కదా ఎక్కడికి పోవాలి, హౌ టు, అండ్ దే కెన్ రిజిస్టర్ ఇన్ టు రెగ్యులర్ మ్యాట్రిమోనియల్ సైట్స్. అక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళే ఉండరు కదా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ దెన్ ఇక్కడ ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అవన్నీ ఆన్లైన్, వీ డోంట్ నో హౌ సెక్యూర్ దే ఆర్, హౌ రిలయబుల్ దే ఆర్. సో బట్ ఇలాంటి మ్యాట్రిమోనియల్ దానికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ సీ దెమ్ పర్సనలీ. అండ్ దెన్ యూ వోంట్ బిలీవ్, లాస్ట్ కన్వెన్షన్ లో చూసినప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ అలాంగ్ విత్ దర్ ఫ్యామిలీస్, అందరూ వచ్చి కూర్చొని దే ఆర్ లుకింగ్ ఫర్ అండ్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ దెమ్ సెల్ఫ్, హాయ్ నేను సో అండ్ సో, ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్. అంటే నువ్వు పర్సనల్ గా చూడొచ్చు కదా, దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆన్లైన్ కమ్యూనికేషన్. So basically, we are creating such a platform where they can come, meet similar culture people or Telugu culture, Telugu values in people ni kalavachu, personal ga chudochu, and they can communicate, they can talk over there, right? Ivanni we are providing all these. So that's how we are like different like than other matrimonials. So it's a secure platform. We keep all your information secure, and then we are creating an opportunity to meet all like similar cultured people over here. So and then there is no commitment and ikkada. So entante we are only facilitating the connections ante. ఇంకా తర్వాత మాకేమీ సంబంధం లేదనమాట. అంటే వాళ్ళు ప్రొఫైల్స్ వ్యాలిడేషన్ అదంతా టీటీఏ చెయ్యదు. సో అదేంటంటే మేము ఓన్లీ కనెక్షన్స్, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ అబ్బాయి ఉంది, ఈ అమ్మాయి డాక్టర్, ఈ అమ్మాయి ఇంజనీర్, ఈ అమ్మాయి ఇది ఇలా ఉంది అని అంటే మీకు నచ్చితే యూ కెన్ టాక్, యూ కెన్ ఎక్స్చేంజ్ ద నెంబర్స్, యూ కెన్ టాక్, అండ్ దెన్ yeah, you can go from there. So there is no force, there is no commitment, there is nothing. So it's only very friendly environment we create. And then we also create lot of meet and greet sessions later on. So after this convention okate kaadu, convention tarvata kuda we'll create lot of meet and greet sessions where like boys and girls can come and then they can talk, then they exchange their ideas, they can move from there. మరి అలాగే నేటి యువత వివాహ విషయంలో ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ళు ఏంటి మేడం? డెఫినెట్ గా అయితే కమ్యూనిటీ అంటే నేను చూసింది, నా అబ్జర్వేషన్ ఏంటంటే అదే నేను చెప్పినట్టు, ఇప్పుడు పిల్లలు ఏంటంటే మన ఇక్కడ పెరిగిన పిల్లలు అయినా కూడా, సో ఫస్ట్ ఏంటి మనం చదువుకోరా ఎక్కడ డిస్ట్రాక్ట్ కాకు అని చెప్తాం. వాళ్ళు చదివే వరకు కాలేజ్లో సీట్ రావాలి అని చెప్తాం, కాలేజ్లో సీట్ వస్తే వాడు చదువుకుంటాడు, వాడు డిగ్రీ వస్తాడు, జాబ్ కూడా వస్తుంది. పెళ్లి అనేసరికి అక్కడ ఒక పెద్ద బ్రేక్ అవుతుంది, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ మన అబ్బాయి ఆర్ మన ఫ్యామిలీ కాదు. సో వీఆర్ ఇన్వైటింగ్ సంబడి ఎల్స్ ఇన్ టు అవర్ ఫ్యామిలీ అండ్ దెన్ దేర్ ఫ్యామిలీ టూ కదా. అక్కడ కొన్ని కల్చరల్ డిఫరెన్సెస్ వస్తాయి కాబట్టి అక్కడ బ్రేక్ అయిపోతుంది అనమాట మనకి. సో అప్పుడు వీ లుకింగ్ ఫర్ హెల్ప్, లైక్ అయ్యో ఎవరన్నా ఉంటే బాగుండు, ఎవరినన్నా చెప్తే బాగుండు అని అనుకుంటాం కదా. సో అది. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి పేరెంట్స్ కి అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎందుకంటే పేరెంట్ గా ఏమనుకుంటారు, మా ఇంట్లో అడ్జస్ట్ అయ్యే అమ్మాయి కావాలి, మా క్యాస్ట్ అమ్మాయి కావాలి, తెలుగు అమ్మాయి కావాలి అండ్ ఇట్లా ఉంటాయి. అబ్బాయిలకి ఏముంటది అంటే పిల్లలకి ఏముంటది, వాళ్ళకి ఏంటంటే మాకు సూటబుల్ ఉండాలి, మాకు అడ్జస్ట్ అవ్వాలి, మా టేస్ట్లు వాళ్ళ టేస్ట్లు కలవాలి, ఆర్ లైక్ యునో సేమ్ ఏజ్ గ్రూప్ ఉండాలి, లైక్ టేస్ట్లు సేమ్ ఉండాలి, ఒకటే ప్రొఫెషన్ ఉండాలి, ఆర్ ఒకటే. ఇప్పుడు ఇంకా ఇది కూడా డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. ఒకరు ఈస్ట్ కోస్ట్ లో ఒకరు వెస్ట్ కోస్ట్ లో ఉన్నారనుకోండి, మీరు వెస్ట్ కోస్ట్ అమ్మాయి నచ్చింది, ఈస్ట్ కోస్ట్ అమ్మాయి, సో దే డోంట్ వాంట్ టు రీలోకేట్ కదా. సో అది కూడా అంటే ఆ కంఫర్టబిలిటీ ఉండాలి, అడ్జస్ట్మెంట్ ఉండాలి, అవన్నీ వీళ్ళు చూస్తారు. సో ఇట్లా పేరెంట్స్ కి పిల్లలకి మధ్యలో ఉంటాయి. అండ్ దెన్ అగైన్ లైక్ మన కల్చర్ అమ్మాయి దొరకడం అండ్ ఆపర్చునిటీస్ కూడా, నువ్వు ఆన్లైన్ సైట్స్ లోకి వెళ్ళి వెతకడం అది కూడా కష్టమే. అంటే they are looking for something, a pool of people where they can choose from. That's what I feel. So andukane we are creating this, we are asking them to register, so where they can come, so they can access this pool of resources and where they can pick and choose laga annamata. సో అండ్ జియోగ్రఫికల్ డిఫరెన్సెస్ కూడా, ఇప్పుడు ఇండియాలో అమ్మాయిలు ఉన్నారు అనుకోండి, మీరు అన్నట్టు ఏంటి డిఫికల్టీస్ అంటే చెప్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇండియాలో అమ్మాయిని చూడాలి అని అంటే అగైన్ అది కూడా కొంచెం కంఫర్టబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఇండియాలో పెరిగిన వాళ్ళ విధానం, అదంతా డిఫరెంట్ ఉంటది కదా. ఇక్కడ పిల్లలు అక్కడ పిల్లలకి అడ్జస్ట్ కారు అని అంటారు. ఐ డోంట్ నో, దట్స్ వాట్ ఐ హియర్ ఫ్రమ్ ద ఫ్యామిలీస్.
సో అలాంటివన్నీ ఛాలెంజెస్ ఉంటాయి కదా. సో అందుకనే వీఆర్ క్రియేటింగ్ దిస్ ప్లాట్ఫామ్ హియర్ ఫర్ ఎస్పెషల్లీ ఫర్ అమెరికాలో, కెనడాలో ఉన్న వధూవరుల కోసం అనమాట. దిస్ ఇస్ ద నెట్వర్కింగ్ ఫర్ దట్. సో హరిచరణ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఎలా నమోదు చేసుకోవచ్చు ఫర్దర్ గా? Yeah, Andy, that's a very good question. Actually, I want to add one more point to your previous question. What happened is, like earlier, మనకు మన అంటే తాత వాళ్ళు ఉన్నప్పుడు ఏమయ్యేదంటే, ఒక అమ్మాయిని వాళ్ళే చూసేసి మధ్యవర్తి ద్వారా పెళ్లి అయిపోయేదండి. ఇట్ వాస్ సో సింపుల్. మన పేరెంట్స్ వరకు వచ్చే వరకు పెళ్లి చూపుల సిస్టమ్ ఉండే. లైక్ మనం ఒకరి ఇంటికి వెళ్ళేసి అమ్మాయిని చూసేసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మ్యారేజ్ చేయడం. మన దగ్గరకు వచ్చే వరకు మనము వెళ్ళి చూడడమే కాకుండా అమ్మాయితో మాట్లాడే అవకాశాలు అవి ఉండే. కానీ ఈ జెన్జీ కాలంలో మనకు పీపుల్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్, అండ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ వాంటెడ్ సో మెనీ నో సో మెనీ డీటెయిల్స్, అండ్ దే వాంట్ చూస్ దేర్ ఓన్. పెళ్లి కొడుకు కానీ పెళ్లి పిల్ల కానీ వాళ్ళకి కావాల్సిన భాగస్వాములను వెతుక్కోవడానికి వాళ్ళే ముందుకు వస్తున్నారండి. సో వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, అది వాళ్ళ పేరెంట్స్ కానీ మధ్యవర్తిగా ఉండే వ్యక్తికి కానీ అవి మొత్తం వాళ్ళు ప్రతి క్వశ్చన్ ని అడిగి తెలుసుకోవడం అది కష్టం అవుతుంది. సో మేము ఈ టీటీఏ ఫారం ద్వారా, ఈ టీటీఏ మ్యాట్రిమోనీ ఫారం ద్వారా వి నాట్ ఓన్లీ అంటే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడమే కాకుండా, వాళ్ళు అక్కడ వచ్చి కలవడమే కాకుండా ఫ్యామిలీస్ వచ్చి కలిసి వాళ్ళు మాట్లాడుకొని, అలానే వాళ్ళు ఒక యాప్ అంటే ఇప్పుడు మనకు ఒక వెబ్సైట్ ఉందండి, ఆ వెబ్సైట్ ద్వారా దే కెన్ చూస్ యూజింగ్ ద ఫిల్టర్స్. వాళ్ళకు కావాల్సిన ప్రొఫెషన్, వాళ్ళకు కావాల్సిన లొకేషన్, వాళ్ళకు కావాల్సినటువంటి ఫిల్టర్స్ అని పెట్టుకొని వాళ్ళే ఆ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ చూస్ చేసుకునే ప్రావిజన్ ఇస్తున్నామండి. బికాజ్ దీస్ డేస్ లైక్ దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు స్వేచ్ఛ లభిస్తుంది. ఇంకోటి, వాళ్ళు ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎందుకంటే మీకు రైట్ అంటే అబ్బాయికి నచ్చింది వాళ్ళ పేరెంట్స్ కానీ మధ్యవర్తికి కానీ అర్థం కాకపోవచ్చు, వాళ్ళంత ఇంపార్టెంట్ అనుకోకపోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉందండి. సో ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ మీట్ అండ్ గ్రీట్ వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా కలవచ్చు, చూడొచ్చు, మాట్లాడొచ్చు. అలానే పేరెంట్స్ అలా తెలుస్తుంది. ఇంకోటి, ఇట్స్ సెక్యూర్ ప్లాట్ఫామ్. ఇట్స్ టీటీఏ మెగా కన్వెన్షన్. అది పెళ్లి కన్నా చిన్న విషయం కాదండి. ఒక టీటీఏ మెగా కన్వెన్షన్ లాంటిది చేయాల్సినప్పుడు, లైక్ వి నీడ్ సో మెనీ డోనర్స్ అండ్ ఆల్సో ఈసీ కోఆర్డినేటర్స్ అండ్ సో మెనీ, వి నీడ్ లాట్ ఆఫ్ మ్యాన్ పవర్. అండ్ ఇక్కడ మేము ఏమంటాం అంటే, మా మెయిన్ ఫౌండింగ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో పైల మల్లారెడ్డి గారు, తాను తలదల్చిన ఈ సంస్థ ముందటికి తీసుకెళ్తున్న విధానము ఇట్స్ వెరీ కమెండబుల్ అండి. మాకందరికి పెద్ద దిక్కుగా ఉండేసి ఆయన నడిపిస్తుంటారు. ఆయనకు తోడుగా విజయపాల్ రెడ్డి గారు కానీ, మోహన్ పట్లోల్ల రెడ్డి గారు కానీ, ఇంకా దేర్ ఆర్ సో మెనీ అదర్ మెంబర్స్ హూ help us in running this organization, and we want to thank them and also all the donors అండి. అండ్ ఈసారి కన్వెన్షన్ బాగా జరగడానికి మా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది గారు కానీ, కన్వీనర్ ప్రవీణ్ చింత గారు కానీ, దే ఆర్ పుట్టింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు డూ దిస్ అండి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్, మ్యాట్రిమోనియల్ ఫారం, హౌ టు రిజిస్టర్ అంటే, యాక్చువల్లీ ఏంటంటే మేము ఒక రిజిస్ట్రేషన్ ఫారం క్రియేట్ చేశామండి. అండ్ వీ హ్యావ్ హ్యూజ్ రెస్పాన్స్. ఆల్రెడీ 50 members రిజిస్టర్ చేసుకున్నారండి. ఇట్స్ ఎ టైనీ URL which is there on our flyer, which we are sending it across all the groups across North America, which is like mainly into America and Canada. We are asking our coordinator to send into their local forums also, so that on the flyer there will be a tiny URL. టైనీ URL అంటే లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు. అందులో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, బేసిక్ క్వశ్చన్స్. అందులో వాళ్ళు మెన్షన్ చేస్తారు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తారు. చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అన్నిటిని మేము ఒక షీట్ లో పెట్టుకొని, ఆ షీట్స్ ని మేము స్లైడ్స్ లాగా చేసేసి, ఆ స్లైడ్స్ ని మేము ఆ మీట్ అండ్ గ్రీట్ లో ఒకటి తర్వాత ఒకటి దాన్ని డిస్ప్లే చేస్తామండి. చేస్తే అదేమవుతుందంటే, అక్కడ ఉన్న వాళ్ళు చూసేసి, ఇఫ్ దే వాంట్ పర్సనలీ, ఇఫ్ దే వాంట్ మోర్ డీటెయిల్స్ ఆర్ వాంట్ టు talk to them directly, or if they want to meet their parents or well-wishers, or అమ్మాయి అబ్బాయి అక్కడే ఉంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడుకునే ప్రొవిజన్ ఉంటుంది. సో వాళ్ళకు ఇది ఉంటుంది. అలానే మేము సో టైనీ URL ని యూజ్ చేసుకొని వాళ్ళు రిజిస్టర్ చేసుకొని దే కెన్ అటెండ్ ద ఈవెంట్. అండ్ నాట్ ఓన్లీ ద బ్రైడ్ అండ్ గ్రూమ్, ఆల్సో దేర్ వెల్ విషర్స్ ఆ పెద్దలు కూడా చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఆన్సర్ ఫర్ ఇట్. మరి ఉషా గారు, వధువరుల ఎంపికలో కుటుంబాలు ఎక్కువగా ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తారంటారు? ఇవ్వాలి అని అంటే అది పర్సనల్ చాయిస్ అండి. వి కాన్ సే, బికాస్ ఒక్కొక్కరు ఫ్యామిలీ ప్రిఫరెన్సెస్ ఒక్కొక్క లాగా ఉంటాయి.
సో Yeah. మనం చెప్పలేము బికాజ్ ఒక్కొక్కరి ఇది ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమంది ఏమో మా ఇంట్లో కలిసిపోయే అమ్మాయి అని అంటారు, కొంతమంది మా అబ్బాయి ప్రొఫెషన్ కి తగ్గట్టు అని అంటారు కదా. సో అవి మనము స్పెసిఫిక్ గా చెప్పలేము, బట్ ఇట్స్ పర్సనల్ చాయిస్. ఐ కెన్ సే దట్ ఎలాంటి విషయాలు అని అంటే కంఫర్టబిలిటీ ఐ థింక్ ఇస్ ద మేజర్ థింగ్, రైట్? సో మెయిన్ Okay. ఎట్లున్నా కూడా అమ్మాయి అబ్బాయి బాగుండాలి. సో ఎవరైనా అమ్మాయి వచ్చినా కూడా వాళ్ళిద్దరు ఇప్పుడు అందరి అమ్మ నాన్నల పర్స్పెక్టివ్ అయితే అట్లనే ఉందని నేను అనుకుంటున్నా. ఈవెన్ పిల్లలు హ్యాపీగా ఉంటే వీఆర్ హ్యాపీ అన్నట్టే చూస్తున్నారు కదా. సో మెయిన్ కంఫర్టబిలిటీ చూసుకుంటే బెటర్, తర్వాత మిగతావి దిల్ కమింగ్ టు పిక్చర్. కానీ ఫస్ట్ అయితే ఇన్ మై ప్రిఫరెన్స్, ఇన్ మై చాయిస్, నా ఒపీనియన్ లో ఇస్ లైక్ కంఫర్టబిలిటీ. సో హరిచరణ్ గారు, ఇప్పుడు ఈ సోషల్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రభావం వివాహ వ్యవస్థపై ఎలా ఉంటుంది? చాలా ఉందండి. సో ఇదివరకు ఏంటంటే మనం ఒక ఫోటోని చూసు మన అబ్బాయిని అంటే మనము మొత్తం అంటే ఆ ఫోటో సమ్‌టైమ్స్ ఎడిటెడ్ ఉండొచ్చు. కొంచెం మీకు తెలిసి అదే ఉంటుంది. సో ఆ ఫోటోని చూసేసి మనం మ్యారేజ్ చేసుకునే జనరేషన్ నుంచి నౌ ఇట్ ఈస్ ఆల్ సోషల్ మీడియా జనరేషన్. లైక్ Yeah. మీరు ఒక అబ్బాయి గురించి తెలుసుకోవాలంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డైరెక్ట్ ఇన్‌స్టాగ్రామ్‌కి వెళ్ళిపోయేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటున్నారు. ఆ జనరేషన్ లో ఉన్నాం మనము. సో వీఆర్ ఆల్సో లైక్ మా గ్రూప్ వచ్చేసి యాక్చువల్లీ మ్యాట్రిమోనియల్ ఫార్మ్ లో వీఆర్ ఆల్ యంగ్ పీపుల్ బై ఏజ్ అండ్ ఆల్సో బై హార్ట్. సో ఉషారెడ్డి మన్నం గారు కానీ, కోచే నేను హరిచరణ్ బొబ్బిలి, అలానే వీ హ్యావ్ వెరీ గుడ్ టీమ్ కౌల్డ్ అరుణ క్రాంతి గారు ఉన్నారు, మహేష్ పక్కాల గారు ఉన్నారు, సుప్రియ రెడ్డి గారు ఉన్నారు, అండ్ మనీష్ కుమార్ ముత్కూర్ గారు ఉన్నారు. సో మా టీం మొత్తం మేము ఏం చేసామంటే ఈ సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ప్రమోషన్స్ లో మేము ఏం చేసామంటే కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసామండి టు ప్రమోట్. సో దట్ వీ వాంటెడ్ టు లెట్ దెమ్ నో లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫారం వీఆర్ క్రియేటింగ్. ఎందుకంటే మనము పిల్లలకు అరే ఒకటి ఉందట్రా ఈవెంట్ మ్యాట్రిమోనియల్ ఫారం రండి అంటే రారు, కానీ వాళ్ళకు సోషల్ మీడియాలో చూసారనుకోండి యాడ్, దే గెట్ కనెక్టెడ్. కాబట్టి వీఆర్ ప్రమోటింగ్ దిస్ ఈవెంట్ త్రూ అవర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆల్సో. అండ్ సుప్రియ గారు మహేష్ గారు ఆర్ డూయింగ్ ఎ ఫ్యాబులస్ జాబ్ ఇన్ ఆస్కింగ్ పీపుల్ టు క్రియేట్ ద ఇన్స్టా రీల్స్ అండ్ ప్రమోట్ ఇట్ అండి. సో వీఆర్ రీచింగ్ అవర్ టార్గెట్ ఆడియన్స్ త్రూ దిస్ సోషల్ మీడియా ఆల్సో. అండ్ సోషల్ మీడియా ప్రభావం కాకుండా మనకు ఈ ఆన్లైన్ ఇది కూడా ఎట్లయితే షాదీ.com అవి ఉన్నాయో అలానే మనది కూడా ఒక మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ఉంది. అది లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాము. సో ఆ వెబ్సైట్ ద్వారా దే ఆల్సో కెన్ ఓన్లీ టీటీఏ మెంబర్స్ దే కెన్ రిఫర్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఎనీ వాళ్ళకి తెలిసిన అల్లుడు లేకపోతే మేనకోడలు వాళ్ళు, లేకపోతే తెలిసిన వాళ్ళ అమ్మాయి ఉంటే వాళ్ళని ఆ వెబ్సైట్ మీద రిజిస్టర్ చేసుకొని వాళ్ళు లాగిన్ అయ్యేసి దే కెన్ ఫైండ్ ఆర్ ఫిల్టర్ దే చాయిసెస్ అండ్ దే కెన్ చూజ్, అంటే ఎవరైనా అబ్బాయి ఉన్నారా ఎవరైనా అది ఉందా చూసుకొని వాళ్ళు చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద డోనర్స్ హూ ఆర్ సపోర్టింగ్ TTA and also this convention. We thank them from our hearts for making this happen అండి. అండ్ ఈ టీటీఏ మెగా కన్వెన్షన్ ని మాకు మెయిన్ దాతలైన పైల మల్లారెడ్డి గారు కానీ ఇంకా అందరికీ శతకోటి ధన్యవాదాలండి. అలానే మేము ఇది జరపడానికి మాకు సహకరిస్తున్న ఆల్ ద టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ అండి. అండ్ ఎస్పెషల్లీ యాజ్ వీఆర్ ఫ్రమ్ ద మ్యాట్రిమోనియల్ ఫోరం, అవర్ టీమ్ మెంబర్స్ లైక్ who were not there in this meeting but who are supporting like అరుణ క్రాంతి గారు, మనీష్ కుమార్ గారు మాకు అక్కడ డెకరేషన్స్ కానీ ప్రజెంటేషన్స్ కానీ చేయడంలో హెల్ప్ చేస్తున్నారు. అలానే మనకు సుప్రియ గారు, మహేష్ గారు మనకు సోషల్ మీడియా ఫారమ్స్ ఇన్విటేషన్ ఫార్వర్డ్ చేయడంలో అన్నిట్లో హెల్ప్ చేస్తున్నారు. వారికి కూడా థ్యాంక్స్ అండి. సో మీరు ఎవరైతే టీటీఏ మ్యాట్రిమోనియల్ ఫారం కి వస్తారో వారికి మాకు ఐస్ బ్రేకర్ సెషన్స్ ఉంటాయండి. వాళ్ళ ప్రొఫైల్స్ చూపెడతాము. దే కెన్ షేర్ అండ్ దే కెన్ మీట్ న్యూ ఫ్యామిలీస్. అండ్ ఆల్సో దిస్ ఈజ్ ఫర్ మీ ఒక చిన్న మీరు అడగకపోయినా చెప్పాలనుకున్నా ఏంటంటే దిస్ ఈస్ ఫర్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్ అండి. ఆల్ ద ప్రొఫెషనల్ వైజ్ క్యాస్ట్ క్రీడ్ ఏం లేదండి. దే కెన్ జస్ట్ కమ్ టు ద TTA కన్వెన్షన్ అండ్ దే కెన్ మీట్ దేర్ లైఫ్ పార్ట్నర్. సో ప్లీజ్ come, do visit us and make this event successful together. Let's make this event great and successful together. Thank you so much Andy. థ్యాంక్ యూ సో మచ్ ఉషా గారు. థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. మరి టీటీఏ కన్వెన్షన్ 2026 మ్యాట్రిమోనియల్ ఫోరం తప్పకుండా గ్రాండ్ సక్సెస్ కావాలని మేము కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. Thank you Sailesh for this fabulous interview.